నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులపై కక్ష సాధిస్తుందని సాక్షి పేపర్లో అయితే మెయిన్ ఎడిషన్లో న్యూస్ వచ్చేసింది. మరి నిజంగానే కూటమి ప్రభుత్వం దళితులపై కక్ష పట్టిందా? గత 5 సంవత్సరాల్లో దళితులకు అంత సజావుగానే సాగిందా? ఇలాంటి అంశాలపై చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ లక్ష్మణ్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే శ్రావణి గారు. సార్, ఈరోజు మార్నింగ్ ఒక న్యూస్ చూశాను సాక్షిలో. దీంట్లో రాక్షస పాలనలో దళితులపై కక్ష అనే మెయిన్ ఆర్టికల్ వచ్చేసింది సార్. ఇందులో చూసినట్లయితే వీళ్ళు 6 మెయిన్ గా కనిపించారు. నందిగం సురేష్ కానివ్వండి, మేరుగు నాగార్జున, వీళ్ళందరూ మొండితోక బ్రదర్స్ కానివ్వండి. వీళ్ళు నిజంగా అమాయకుల? నిజంగానే కూటమి ప్రభుత్వం వీళ్ళపై కక్ష సాధించిందా? నిజం శ్రావణి గారు, మంచి కాన్సెప్ట్ ఎత్తుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 5 సంవత్సరాల పాలనలో దళితులను, బీసీలను, ఎస్టీలను అంటే గిరిజనులు వీళ్ళని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేశారు తల్లి. ఎందుకంటే వీళ్ళు బడుగు బలైన అణగారిన వర్గాలు చెందినవారు. వీళ్ళని అడ్డం పెట్టుకుని ఏ తప్పులు చేసినా, ఏ అవినీతికి పాల్పడ్డా, ఎటువంటి సంఘ విద్రోహానికి పాల్పడినా, దేశ ద్రోహానికి పాల్పడినా వీళ్ళు అయ్యో పాపం ఎస్సీలు, అయ్యో పాపం గిరిజనులు, అయ్యో పాపం బీసీలు, బడుగు బలహీన వర్గాలపైన కూటమి ప్రభుత్వం దాడి అని చెప్పుకోవడానికి వీళ్ళు ఒక పిహెచ్డి చేశారండి. వీళ్ళ నాన్నగారి టైం నుంచే ఇది ఉంది. దళితులను అడ్డం పెట్టుకొని లేబర్స్తో రాజకీయం చేయించడం, వాళ్ళని అడ్డం పెట్టుకొని సంపాదించుకోవటం. ఒక విధంగా చెప్పంటే బడుగు బలహీన అణగారి వర్గాల యొక్క రక్త మాంసాలతో వ్యాపారం చేశాడండి జగన్మోహన్ రెడ్డి గారు. అందుకని వీళ్ళు బలైపోయారు. వాస్తవం. ఇతను నందిగం సురేష్ అండి. రాజధాని 2015 నుంచి రాజధాని భూసేకరణ, కొత్త రాజధాని నిర్మాణం కోసం అప్పుడు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఒడివడిగా అడుగులు వేస్తూ దాదాపు భూసేకరణ, భూ సమీకరణలో భాగంగా రైతులను మొబిలైజ్ చేస్తుంటే అక్కడ విధ్వంసాలు సృష్టించాడండి జగన్మోహన్ రెడ్డి గారి మాట విని. అక్కడ అరటి దొంగలను తగలబెట్టి అక్కడ పెద్ద ఇష్యూగా చూపించారు. అక్కడ ఆ టైంలో రౌడీ షీట్ కూడా ఓపెన్ అయిందండి. జగన్మోహన్ రెడ్డి మాట వినటం వల్ల రౌడీ షీటర్గా ముద్రపడి అనేక భూ కబ్జాలకి ఆ కులానికి సంబంధించిన సామాజిక వర్గం, జగన్మోహన్ రెడ్డి గారు అనునయులు, ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు వాళ్ళకి ఆస్తులు కూడగట్టడానికి ఇతను అస్త్రంగా తయారై ఇతర అనుచరుల పేర్ల మీదనే భూ కబ్జాలకు పాల్పడినట్టుగా ఆ కబ్జా చేసిన భూములు వాళ్ళ పేరు మీద బినామీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించుకోవడంలో కీలక పాత్ర పోషించి ఇప్పుడు చరిత్రహీనుడయ్యాడు. మేరు నాగార్జున గారండి. మంచి వాగ్దాటి ఉన్న మంచి మనిషి. జగన్మోహన్ రెడ్డితో చేరి అంటగాగి సర్వనాశనం అయిపోయాడు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిపిన తర్వాత మంత్రి అయ్యాడు. ఇంకా నేను మంత్రి అయిపోయాను, నేను ఏది చేసినా, మహిళలను మోసం చేసిన, మహిళల ఆస్తులు దోచుకున్నా, కనిపించిన భూములు కబ్జాలు చేసిన, మిషనరీ భూముల్ని అంటే మామూలుగా ఈ చర్చకు సంబంధించిన భూములు ఉంటాయి తల్లి, అవి కబ్జా చేసినా కానీ నన్ను ఎవరు అడగరు అన్న భావంలో ఒంటి కాలు పైన వెళ్ళి ఇప్పుడు ఎక్కడున్నారో తెలియదు, కేసులు ఎదుర్కొంటున్నాడు. ఇది ఈయన ప్యాకెట్ డన్ నిర్మించాడు ఈయన తాటిపట్టి చంద్రశేఖర్ గారు. ఇప్పుడు ఆయన కింద ఉన్న అనుచరులే దాదాపు ఆయన మాట వింటలేదని చెప్పి ఇప్పుడు ఆయన మళ్ళీ పోలీసులు ఫిర్యాదు చేశారని చెప్పి ఇతను ప్యాకెట్ క్లబ్ నడిపే వ్యక్తులు అనమాట. ఇంకా ఈ మొండితోక బ్రదర్స్ గురించి ప్రత్యక్షం చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళ అకృత్యాలు, వీళ్ళ దారుణాలు మనం అక్కడ చూసాం. చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ళు విసిరించి ఆయన్ని హత్య చేయించాలని ప్రయత్నం చేశారు. వీళ్ళంతా వాళ్ళకి హిడెన్ ఎజెండా ఏం లేదండి, వీళ్ళకి స్పెషల్ ఎజెండా కూడా ఉండదు. అధినేత ఏం చెప్తే అది ఫాలో అవుతుంటారు. అది చిల్లర వీళ్ళ మొహానేసి కోట్ల రూపాయలు సంపాదించారు వీళ్ళని అడ్డం పెట్టుకొని. ఇప్పుడు వీళ్ళు దోషులుగా నిలబడ్డ పరిస్థితి శ్రావణి గారు. ఇంకా వీళ్ళనే కాకుండా ఇంకా కూడా రాశారు సార్. ఐపీఎస్ పివి సునీల్ కుమార్ పై వేధింపులు అంటే సార్. ఐపీఎస్లు పాల్రాజు, జాషువాకు పోస్టింగ్లు ఇవ్వని ప్రభుత్వం. ఇది నిజంగా వాస్తవమా? మరి సునీల్ కుమార్ గారిని చూసినట్లయితే మనము RRR గారి కేసులో A1 గా ఉన్నారు, అది అందరికీ తెలిసిందే. కానీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపులతోనే చేస్తుంది అన్నట్టుగా రాశారు. మరి ఇందులో వాస్తవాలను మనం ప్రజలకు చెప్పాలి కదా. నిజం శ్రావణి గారు, ఈ సునీల్ కుమార్ చాలా అమాయకుడు అండి. అసలు ఆయనకి ఏం తెలియదు. విజయపాల్ అయితే అసలు నోట్లో వెళ్ళి పెట్టినా కానీ కొరకలేనంత సౌమ్యుడండి. వీళ్ళు దుర్మార్గులండి. జగన్మోహన్ రెడ్డి యొక్క దుర్మార్గ పాలనలో వీళ్ళు కూడా దుర్మార్గులుగా ఆయన ఏం చెప్తే ఇంప్లిమెంటేషన్ చేశారు. ఇప్పుడు దేశాలు వదిలిపెట్టి పారిపోయే పరిస్థితికి ఒక ఐపీఎస్ అధికారి అండి. సార్ వీళ్ళని చూసినట్లంటే వీళ్ళంటే వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సార్. వీళ్ళంటే ఐపీఎస్, IAS హోదాలో ఉండి అట్లీస్ట్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకి తెలిసి ఉండాలి. అవును శ్రావణి గారు, RRR కేసులో సునీల్ కుమార్, ఈ పాల్ చేసిన అకృత్యాలు అన్నీ కావు, ఒక్కోడిగా బయటకు వస్తున్నాయి. ఆయన్ని కస్టోడియల్ టార్చర్ పెట్టడంలో సునీల్ గారు కానీ విజయపాల్ గారు కానీ ఎంత కీలక పాత్ర పోషించారో, ఆయన కొడుతున్నప్పుడు వీడియోలు తీసి వీడియో కాల్స్ మాట్లాడించి అసలు ఎంత దుర్మార్గాలని చేశారో అందరికీ తెలుసు. అందుకనే ఇప్పుడు సస్పెన్షన్ వేట్లో ఉండి అరెస్టులు అవుతామని భయపడి పారిపోయే పరిస్థితికి ఐపీఎస్లు వచ్చారు.
జగన్మోహన్ రెడ్డి మాటలు వింటే ఎమ్మెల్యేలు మంత్రులే కాదు ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఏ స్థాయిలో ఇబ్బంది పడతారో, ఏ స్థాయిలో కేసులు ఎదుర్కొంటారో, ఏ స్థాయిలో జైలు శిక్షలు అనుభవించాల్సిందో అప్పుడు ఆయన తండ్రి గారు హయాంలో చూసాం. తర్వాత ఆయన అక్రమాస్తుల కేసులో ఇబ్బందులు చూసాం. ఇప్పుడు అదే సిగ్గు శరం బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఇదే ప్యాటర్న్ మీ మీద అప్లై చేస్తున్నప్పుడు మీకు ఐఏఎస్లు చదువుకున్న వాళ్ళు ఐపీఎస్ చదువుకున్న బుద్ధి ఉండొద్దా? బుద్ధి లేకుండా తప్పుడు పనులు చేసి చట్ట వ్యతిరేక చేస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా వాయింపు ఉంటుంది. ఆ తర్వాత కేసులు ఎదుర్కోవాల్సి వచ్చేది, జైల్లో పడతారు, ఇబ్బంది పడతారని చెప్పి జ్ఞానం లేకుండా మీరు బుల్డోజర్ ఏదైతే డొల్లుతుందో డొల్లుపుచ్చకాయలాగా మీరు ఆ విధంగా మీరు వెళ్తే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటూ శిక్షలు అనుభవించాల్సిన పరిస్థితి పట్టింది. ఇంకోటి, ఈయన దళితుల గురించి మాట్లాడతాడు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో దాదాపు 2019 నుంచి 2024 వరకు 3,000 మంది దళితులు శారీరకంగా మానసికంగా వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు, హత్యలు చేయబడ్డారు. శ్రావణి గారు 188 మందిని చంపారమ్మ దళితుల్ని. దాదాపు మనం విశాఖపట్నం అంటే ఉత్తరాంధ్ర నుంచి చూసుకుంటే రాయలసీమ వరకు దాదాపు 180 మందిని పొట్టను పెట్టుకున్నారమ్మా వీళ్ళు ప్రత్యక్షంగా. వీరందరిది ఇన్ని కేసులు అవుతున్నా, ఇన్ని జరుగుతున్నా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నేను వాళ్ళకి సమర్థిస్తాను అని చెప్పడం ఏంటి సార్ అసలు? ఇప్పుడు అదే ఆయన నటన ఏంటంటే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని చెప్పి నేను మీ బిడ్డనని చెప్పి ఆయన తరఫున వీళ్ళకి జైలుకి వెళ్తారు, ఆయన తరఫున వీళ్ళు కేసులు ఎదుర్కొంటారు, ఆయన తరఫున వీళ్ళు చచ్చిపోతారు. ఇదంతా ఒక మైండ్ గేమ్ అండి. ఆ మైండ్ గేమ్లో ఆ ట్రాప్లో ఈ బడుగు బలహీన వర్గాలు పడి ఈ విధంగా కేసులు ఎదుర్కొంటూ ఈ విధంగా శిక్షలు అనుభవిస్తూ రాజకీయంగా కూడా చరిత్రహీనులైతూ వీళ్ళు ఈ విధంగా తయారవుతున్నారు. ఉద్యోగాలు ఐపీఎస్లు ఐఏఎస్లు ఉద్యోగాలు పోగొట్టుకుంటున్నారు, పోస్టింగ్లు లేక ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి. వీళ్ళు సంపాదించేది ఏం లేదండి. ఆయన ఒక రాజు, ఆ సింహాసనం ఏం కూర్చొని ఆర్డర్ వేస్తాడు, ఆ ఆర్డర్ని వీళ్ళు ఫాలో అవుతారు, చివరికి వీళ్ళు చరిత్రహీనులు అవుతారు, రోడ్డును పడతారు. మళ్ళీ ఆ రాజుగారు పట్టించుకునేది ఏమి ఉండదండి. కనీసం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, లా అండ్ ఆర్డర్ విషయం కానీ అడ్మినిస్ట్రేషన్ విషయంలో కానీ పరిపాలన విషయంలో కానీ అని చెప్పి 5 సంవత్సరాలు చూశారు తల్లి. అందుకనే ప్రపంచ స్థాయిలో ఉన్న తెలుగు వాళ్ళందరూ స్పందించారు. కూటమి ప్రభుత్వానికి అన్ని సీట్లు రావడానికి, అంత ఆ పార్టీ తరపున అంత స్పందన రావడానికి, చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ఎంత కసిగా వచ్చి విదేశాల నుంచి వచ్చి కూడా ఓట్లు వేసి గెలిపించుకున్నారు తల్లి. అందుకని అన్ని సీట్లు వచ్చాయి. ఈ మహానుభావుడు ఇలా ఆడే మైండ్ గేమ్లో దళితుల్ని, బీసీలను, గిరిజనులను మొత్తాలని బాధితులను చేసి ఇలా కటకటాల పాలు చేస్తున్న విధానాన్ని చూసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం మొత్తం ఒక ఆలోచన చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చేసే కుట్రల్ని ఎప్పటికప్పుడు చెక్ పెడుతుంది. వీళ్ళు అడ్డం పెట్టుకొని వీళ్ళకి కూడా జ్ఞానోదయం కావాలి. ఏదైనా జ్ఞానోదయం అంటే శ్రీకృష్ణ జన్మస్థానం జ్ఞానోదయం. అందుకనే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. కానీ చేసే తక్కువే. కూటమి ప్రభుత్వం అంత వివక్షం కాదు, కాకపోతే అబద్ధపు సాక్షులు చేసే ప్రచారం ఎక్కువ అన్నమాట. అది ఎస్సీలు ఎస్టీలు దళితులు ఎవరైనా, వీరే కాదు ఎవరైనా సరే మైండ్ గేమ్లో మాత్రం భాగస్వామ్యం అయితే వారికి కటకటాలు తప్పవని సార్ అంటున్నారు. ఈరోజు ఈ అంశంపై చర్చించాం. మరో రోజు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ సార్. నమస్తే అమ్మా.